అంగన్వాడీ టీచర్లకు సంబంధించిన సెంటర్లలో దాదాపు 58,000 పై చిలుకున్నటువంటి సూపర్వైజర్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఆయాలకు కావచ్చు, ఆ సిబ్బందికి అంతా కూడా 5G నెట్వర్క్ తోటి స్మార్ట్ ఫోన్లు ఇచ్చి అక్కడ బిడ్డలకు సంబంధించినటువంటి యొక్క నాణ్యతతో కూడినటువంటి పని జరిపించినటువంటి పరిస్థితి కల్పించింది కూటమి ప్రభుత్వం. నెంబర్ 2, ఈరోజు మినీ అంగన్వాడీలు 5,000 మందికి దాదాపుగా అంగన్వాడీలుగా చేసేటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం చర్య తీసుకోబోతా ఉంది. చరిత్రలో లేని విధంగా అంగన్వాడీలకు ఎక్కడైనా కానీ పెంచినారంటే జీతాలని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది తప్ప ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. మరి 4వ విషయం మొన్న చూశారు మీరు, పోయిన బడ్జెట్లోనే 20-25 బడ్జెట్లో అంగన్వాడీలకు సంబంధించి గ్రాట్యుటీకి 20 కోట్లు కేటాయించి ఆ గ్రాట్యుటీని కూడా ఏదైతే చరిత్రలో లేని విధంగా గ్రాట్యుటీ ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నారు. మరి అది కాకుండా ఈరోజు మీరు చూస్తే దాదాపుగా అంగన్వాడీ సెంటర్లలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీవీలు కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, అదే రకంగా ఉన్నటువంటి RO ప్లాంట్ కావచ్చు, ఆ కార్యక్రమాలన్నింటి కూడా నాణ్యతతో కూడినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొనసాగించి ఈరోజు అద్భుతంగా అంగన్వాడీ సెంటర్లను తీర్చిదిద్దే విధంగా ముందుకు పోవడం జరిగింది. మరి ఈరోజు డిమాండ్ ఏదైతే వారు చెప్తున్నారు వేతనాలకు సంబంధించి, ఆ వేతనాలను కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా దాన్ని పరిష్కరించే దమ్ము, ధైర్యము, అదే రకంగా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి శక్తి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుందని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు అంగన్వాడీలకు సంబంధించి ఏదైతే టీచర్లు కానీ, ఆయాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్లు కానీ మీ వేతనాల డిమాండ్ ఉందో త్వరితగతిన, అది కూడా సత్వరమే, దానికి కూడా పరిష్కారం చూపించి నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన అనేక కార్యక్రమాలు అత్యంత ముఖ్యమైనది మీకు గుర్తు చేస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆయాలు కావచ్చు, మిగతా గత ప్రభుత్వంలో నెలకు మొదటి తేదీ జీతం వచ్చే పరిస్థితే లేదు. ఈరోజు సక్రమంగా వస్తుంది లేదా తల్లి? నెల జీతం కరెక్ట్గా వస్తుందా లేదా? సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాలు సక్రమంగా రావడం, ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ కూడా సక్రమంగా జీతాలు రావడం, అప్పట్లో ఎప్పుడు వచ్చేది కూడా తెలియని పరిస్థితి. 1వ తేదీ అంటే 10వ తేదీ, 8వ తేదీ, 2వ తేదీ అట్లా రకరకాలుగా డిలే అయ్యేటువంటి పరిస్థితి. ఇదే కాకుండా నిన్న ఈరోజు వారు కూడా బాధపడుతూ కూటమి ప్రభుత్వం, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న రోజున మేమందరం వారి దగ్గర పోయినాం, వారి డిమాండ్లలో ఈరోజు దాదాపు 9 డిమాండ్లను పూర్తి చేశాం. ఆ 9 డిమాండ్లే కాకుండా అత్యంత ముఖ్యమైనది వారు అడుగుతున్నటువంటి వేతనాలు ఏదైతే పెంచాలంటున్నారు, ఆ వేతనాలు పెంచేటువంటి దాన్ని కూడా ఖచ్చితంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. వారి దృష్టిలో ఉంది, ఇది సత్వరమే దాన్ని కూడా ఆ వేతనాలు ఏదైతే వారు డిమాండ్ చేస్తున్నారో దాన్ని కూడా చేసే విధంగా ముందుకు తీసుకుపోతామని ఈరోజు పత్రికా ముఖంగా మా అంగన్వాడీలు, మా ఎమ్మెగనూరు నియోజకవర్గం ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి ఈ ప్రెస్ మీట్ పెట్టి వారికి కూడా విషయం చెప్పేది ఏమంటే కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా, తొందరపడొద్దండి. ఏదైతే ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తున్నా ప్రభుత్వం దృష్టిలో కూడా ఉంది. మీకు జీతాలు పెంచేటువంటి దాని మీద మీరు పడుతున్నటువంటి ఏదైతే యొక్క ధర్నా కావచ్చు, నిరసన వ్యక్తం చేస్తున్నారో దాన్ని వెంటనే సత్వరమే దాన్ని కూడా పరిష్కారం చేస్తామని తెలియజేస్తున్నా. అదేవిధంగా మీకు చెప్పాను, ఏదైతే 5,000 మినీ అంగన్వాడీని మళ్ళీ అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్, ఇవన్నీ ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థను కానీ పసిబిడ్డలకు ఈరోజు పునాదులు వేసేటువంటి అంగన్వాడీ వ్యవస్థని బలోపేతం చేసే విధంగా కూటమి ప్రభుత్వం వచ్చినాక జరిగేటువంటి అన్ని కార్యక్రమాలు దీన్ని దృష్టిలో పెట్టుకునే పత్రికాముఖంగా ఈ యొక్క అంగన్వాడీల సమస్యని నేను రేపు శాసనసభకు పోతున్నా, ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకెళ్లడం జరుగుతుందని చెప్పి ప్రెస్ మీట్ ద్వారా